నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం నేను స్వాతి ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్ విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు మల్లుతున్న పలు రాష్ట్రాల ఆశలు మెదక్ జిల్లా బొల్లారం మత్తడికి చేరుకున్న గోదావరి జలాలు పూజలు చేసిన మంత్రి హరీష్ రావు కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవిందరెడ్డి ఆరోపణ సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కస్తూర్బా బాలికల పాఠశాల భవన నిర్మాణం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ గోల్కొండ బస్తీ దవాఖానాల్లో ఇబ్బందులు పడుతున్న రోగులు అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఆవేదన ఇక డీటెయిల్స్ చూస్తే దేశంలో కరోనా విజృంభిస్తుంది రోజురోజుకి కోవిడ్ పాజిటివ్ కేసులు మరణాల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది ఈ తరుణంలో దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో ఔషధాలు బెడ్స్ కొరతనే కాకుండా ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడుతుంది ఆక్సిజన్ లేకపోవడంతో చాలా చోట్ల కరోనా రోగులు మరణిస్తున్నారు ఈ నేపథ్యంలో భారత రైల్వే ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే దీనిలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరా చేయనున్నారు దీంతో తీవ్ర ఆక్సిజన్ ను తీసుకెళ్లేందుకు మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు విశాఖకు చేరుకుంది ఇక్కడి ద్రవ ఆక్సిజన్ ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుంది అయితే ఈ గూడ్స్ రైలు మార్గమధ్యమంలో ఆగకుండా రైల్వే శాఖ ప్రత్యేక ప్రణాళికలు చేసింది దీంతో పాటు ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కి సాయుధ దళాలు పహారా కాస్తున్నాయి మహారాష్ట్ర నుంచి మొదటి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ కలంబోలి యార్డ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు బయలుదేరింది ఈ మేరకు ట్యాంకర్లను వ్యాగన్లలో ఎక్కించడానికి దింపడానికి వీలుగా ముంబై డివిజన్ కలంబోలి గూడ్స్ యార్డ్ వద్ద ర్యాంపు కూడా నిర్వహించారు ఈ రైలు వాసై రోడ్ జల్గావ్ నాగపూర్ రాయ్ పూర్ జంక్షన్ మీదుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు చేరుకుంది లిక్విడ్ ఆక్సిజన్ ను నింపిన వెంటనే మరలా మహారాష్ట్రకు బయలుదేరనుంది ఇక మెదక్ జిల్లా బాలనగర్ గ్రామం బొల్లారం మత్తడి దగ్గర గోదావరి జిల్లాలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మెదక్ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ షేర్ సుభాన్ రెడ్డి స్వాగతం పలికి పూజలు నిర్వహించారు తెలియజేస్తున్నాను మరి గతంలో మెదక్కు జిల్లా ఏర్పాటు చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో హెలికాప్టర్లో తిరిగి మంత్రి గారు నేను ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ఇదంతా కూడా మాకు చూపెట్టడం జరిగింది తప్పకుండా ఈ హల్దీ నది మీద మంజీర మీద మనకు చాలా చెక్ డ్యాంలు అవసరము చెక్ డ్యాంలు కట్టుకొని వీటన్నిటిని కూడా చెక్ డ్యాంల నీటితో నింపుతా అని అలనాడు ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి గారు మరి 5 సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి
మల్లన్న సాగర్ కి కొండపోచమ్మ సాగర్ కి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ద్వారా హల్దీ వాగును నింపుతూ ఇప్పుడు హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ వరకు మెదక్ నియోజకవర్గం మీదుగా నీళ్లు వెళ్తున్నాయంటే చాలా సంతోషం అనిపిస్తా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మెదక్ వచ్చిన సందర్భంలో 4 చెక్ డ్యాంలు ఇస్తా అని చెప్పి 4 చెక్ డ్యాంలను ఇచ్చి కట్టించి వాటిని నీటితో నింపిన ఘనత గౌరవ కేసీఆర్ గారు. చరిత్రను తిరగరాసి గోదావరి నీళ్లను బొల్లారం మత్తడికెళ్ళి నిజాం సాగర్ కు తీసుకుపోయినటువంటి గొప్పతనం ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇది నిజంగా ఇవాళ రైతుల్లో ఒక నమ్మకం పెరిగింది, రైతుల్లో ఇప్పుడు ఒక విశ్వాసం పెరిగింది. ఇక మేము బతుకుతాం ముంగట్టి, ఇక మా కాలంతో పని లేదు, ఇక మేము ముఖాన్ని మొగులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కాలమైనా కాకపోయినా మా కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ దిక్కు చూస్తాం, ఇక ముఖాన్ని మొగులు దిక్కు చూడం, కేసీఆర్ దిక్కు చూస్తే చాలు మా కొండపోచమ్మ సాగర్కి వెళ్ళి నీళ్ళు వస్తాయి, 2 పంటలు పంటాయి. ఇక మనకు మంచిగా రోహిణి కార్తీ వెళ్ళంగానే తుకాలు పోసుకోవాల్సిందే, నాట్లు వేసుకోవాల్సిందే. ఇక కాలం కోసం సింగూర్లో నీళ్లు ఉన్నాయా, నీళ్లు వదులుతారా అని బొల్లారం మత్తడి రైతులు చూడాల్సిన అవసరం లేదు. ఇక వెంకటనేమో ఈ సింగూరు నీళ్లకు కూడా మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోయి ధర్నాలు చేసి మంత్రి గారింటి ముంగట పడిగాపులు కాస్తే అప్పుడు ఏదో ఇస్తాయి, ఏదో మనకు బిచ్చమేసినట్టు వేసింది. మరి ఈరోజు బొల్లారం మత్తడి హల్దీవాగులో వచ్చిన నీళ్లతో పొంగిబొల్లుతా ఉంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గతంలో మెదక్కు జిల్లా ఏర్పాటు చేసిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన సందర్భంలో హెలికాప్టర్లో తిరిగి మంత్రి గారు, నేను, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో ఇదంతా కూడా మాకు చూపెట్టడం జరిగింది. తప్పకుండా ఈ హల్దీ నది మీద, మంజీర మీద మనకు చాలా చెక్ డ్యాంలు అవసరము. చెక్ డ్యాంలు కట్టుకొని వీటన్నిటిని కూడా చెక్ డ్యాంల నీటితో నింపుతా అని అలనాడు ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి గారు మరి 5 సంవత్సరాల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి ఇక కరోనా బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉందని టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవింద్ రెడ్డి అన్నారు. దేశంలో ఓదార్పు పేరు చెబితే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారని, ఆనాడు పాదయాత్రలో అనేక మందిని ఓదార్చారని, మరి ఈ రోజు కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న అభాగ్యులను ఓదార్చాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. కరోనా వ్యాప్తి చెందిన తరుణంలో ప్రభుత్వ చర్యలపై ఆయన ఓ మీడియా విడుదల చేశారు. కరోనా మహమ్మారి బారిన పడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారని, కరోనా మొదటి దశలో మద్యం షాపులు తెరిచి కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసిందని ఆరోపించారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనాకి సుమారు 7,000 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. సాక్షాత్తు సెక్రటరియట్లో పనిచేస్తున్న 4 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా బారిన పడిన బాధితుల్ని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఓదార్చవలసిన బాధ్యత, మనోధైర్యం కల్పించవలసిన బాధ్యత మీ మీద లేదా? ఈరోజు ఓదార్పు యాత్ర పేరు చెప్తే ఈ భారతదేశంలోనే మీరు గుర్తుకొస్తారు. అనేక మందిని ఓదార్చారు. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ కరోనా మహమ్మారి వలన ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని, అభాగ్యుల్ని ఓదార్చవలసిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాకుండా ఇంట్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగుల్ని కరోనా వ్యాప్తిని అరికట్టమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. వారి ప్రాణాలు కాదా, మీవే ప్రాణాలా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈవేళ కరోనా మహమ్మారిని పడిన ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయ్యా, మొదట విడత కరోనా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందడానికి ప్రభుత్వం మద్య దుకాణాలు ఓపెన్ చేసి రహదారులు వేసినట్టు కరోనా వ్యాప్తికి రహదారులు వేశారు.
మీ ఆదాయాన్ని చూసుకున్నారు కానీ ప్రజల తాలూకా ప్రాణాలను పట్టించుకోలేదు. ఈవేళ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండాలని కాపాడవలసిన బాధ్యత ప్రధానంగా మీ మీద ఉంది. ఈవేళ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వలేదు, చాలా మందికి తీసేశారు. ఎవరిని ఎప్పుడు జాయిన్ చేసుకుంటారో తెలియదు, టీకా ఎప్పుడు వస్తుందో తెలియదు, మందు ఎక్కడుందో తెలియదు, బెడ్ ఎక్కడుందో తెలియదు, ఆక్సిజన్ ఎక్కడుందో తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లకల్లోలమైన పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ఎమర్జెన్సీగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలా. ఈ ప్రజల్ని ప్రాణాలని రక్షించడానికి మీరు కరోనా నుంచి ఈ ప్రజలను కాపాడడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతుంది. ఈ కరోనాకి సుమారు 7,000 మంది పైన ప్రాణాలు కోల్పోయారు. సాక్షాత్తు సెక్రటరియట్లో పనిచేస్తున్న 4 ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనా బారిన పడిన బాధితుల్ని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఓదార్చవలసిన బాధ్యత, మనోధైర్యం కల్పించవలసిన బాధ్యత మీ మీద లేదా? ఈరోజు ఓదార్పు యాత్ర పేరు చెప్తే ఈ భారతదేశంలోనే మీరు గుర్తుకొస్తారు. అనేక మందిని ఓదార్చారు. మరి ఈవేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ కరోనా మహమ్మారి వలన ప్రాణాలు కోల్పోతున్న ప్రజల్ని, అభాగ్యుల్ని ఓదార్చవలసిన బాధ్యత మీ మీద లేదా అని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాకుండా ఇంట్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగుల్ని కరోనా వ్యాప్తిని అరికట్టమని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు. వారి ప్రాణాలు కాదా, మీవే ప్రాణాలా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఈవేళ కరోనా మహమ్మారిని పడిన ప్రజలు ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తున్నారు. అయ్యా, మొదట విడత కరోనా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందడానికి ప్రభుత్వ మద్య దుకాణాలు ఓపెన్ చేసి రహదారులు వేసినట్టు కరోనా వ్యాప్తికి రహదారులు వేశారు. మీ ఆదాయాన్ని చూసుకున్నారు కానీ ప్రజల తాలూకా ప్రాణాలను పట్టించుకోలేదు. ఈవేళ సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా ఉండాలని కాపాడవలసిన బాధ్యత ప్రధానంగా. ఇక సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నూతన భవన నిర్మాణ పనులకు తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గోదారి కిషోర్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ రజాక్, జెడ్పీటీసీ కన్నా సురేందర్ వీరన్న, గ్రామ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మేడలు మేడం, కొంచెం జరగండి మేడం. ఇప్పుడు లాస్ట్ దారి ఒకటేనా బాగా చేస్తాం. చిన్నగా ఉంది, మనం తీసుకోవాలంటే అట్లా కుటుంబంటే స్కూల్ వెనక్కి అయిపోయింది. ఇప్పుడు ల్యాండ్ మొత్తం ఎక్కించి ఎంట్రెన్స్ అయితే అంతా స్కూల్కి అట్లా అయిపోతుంది. వేరేది మనం ఎక్కువ గురుకుల పాఠశాల కాబట్టి చెప్తున్నాను. ఒకదానికి వేసి మళ్ళీ గవర్నమెంట్ ల్యాండ్స్ దొరకట్లేవు కదా.
ఇక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బోధనాసుపత్రులపై రోగుల ఒత్తిడి తగ్గించి సాధారణ బస్తీల్లోనే వైద్యం అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ప్రారంభించిన బస్తీ దవాఖానాల్లో ఇప్పుడు తగిన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేద ప్రజలు ఎక్కువగా నివసించే బస్తీల్లో బస్తీ దవాఖానాలను ఆశ్రయిస్తుంటారు. అయితే గోల్కొండ పరిధిలోని బస్తీ దవాఖానాల్లో సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ మందుల కొరత తీవ్రంగా ఉందని, మందులు ఇక్కడే అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా తమకు కరోనా పరీక్షలు కూడా ఇక్కడే జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. साल के बाद आज రేపటి నుంచి అది ఇప్పుడు చీరలు సెట్ చేద్దాం. ఇప్పుడు లోపల చీరలు సెట్ చేద్దాం. ప్లేస్ అంటే అట్లా ఫుల్ పబ్లిక్ ఉందని ఉండదు. ఇక కరోనా బారిన పడి స్వల్ప అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జనగామ జిల్లా లింగాలఫనపురం మండలం జీడికల్ శ్రీ వీరాచల రామచంద్ర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామరాజ్య పాలనలో ప్రజలు ఎంత సుభిక్షంగా ఉన్నారో కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంతే సుభిక్షంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కరోనాను జయించి ఆయురారోగ్యాలతో మళ్లీ ప్రజాసేవలోకి రావాలని స్వామిని వేడుకున్నానని తెలిపారు. ओम यशवदाय सुमंगलम मानो एवं दीर्घाय लोकाम संपूर्णं प्रदक्यमागति श्रिया परिवारय ఈ రోజు భారతదేశమంతా కరోనా రక్కసి విలయతాండం చేస్తున్న ఈ సమయంలో లాక్డౌన్ కేసీఆర్ గారి రాజ్యం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలు చేసిన సందర్భం. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, అదేవిధంగా ఆసరా పెన్షన్లు కానీ, అణగారిన బిడ్డలకు చేసే అనేక కార్యక్రమాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 960 రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి వారి గొప్పగా విద్యాపరంగా ఎదిగే విధంగా చేసిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ వెలిసి మరి ముఖ్యమంత్రి గారికి శ్రీరామ రక్షగా వారు చేసిన సంక్షేమ పథకాలే మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు వీరాచల రామచంద్ర స్వామి గారికి, సీతమ్మ గారికి వారి పెళ్లి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేసి
కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని, అదేవిధంగా నా నియోజకవర్గ ప్రజలు, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి, అలాగే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట, ఫరూక్ నగర్ మండలం జానంపేట గ్రామంలోని సీతారామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించే వేడుకలు ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. అతి కొద్ది మంది భక్తులతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. విచ్చేసిన భక్తులు మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవాన్ని వీక్షించారు. దేవస్థానము 1692లో సవై పెద్ద వెంకటరెడ్డి రాజు గారు నిర్మించారు. ఇది 1692 నుంచి 1719 వరకు నిర్మాణం జరిగింది. వారి యొక్క తల్లిగారి కోరిక మీద పెద్ద జానమ్మ వారి యొక్క తల్లిగారి పేరు. వారి యొక్క కోరిక మీద ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి దీన్ని పెద్ద జానమ్మపేటగా నామకరణం జరిగింది. అప్పటి నుంచి యొక్క ఆలయం దినదిన అభివృద్ధి జరుగుతూ 1997లో మరలా ఎక్స్ఎమ్మెల్యే బొక్కనరసింహ గారి ఆధ్వర్యంలో పునఃప్రతిష్ఠ గావించి అప్పటి నుంచి ప్రతి నిత్యం కూడా స్వామివారికి ధూపదీప నైవేద్యాలతో పాటుగా బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, వివిధ రకమైనటువంటి పూజా కార్యక్రమాలు, శరన్నవరాత్రి మహోత్సవాలు విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం నిర్వహిస్తూ అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రాంగణంలో వెంకటేశ్వర స్వామి, అలమేల్మంగ పద్మావతి, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి, రంగనాథ స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, అదేవిధంగా పక్కకు శివాలయంలో శివుడు, అదేవిధంగా భవానీమాత, కాలభైరవుడు, ఈ విధంగా మొత్తం 7 ఆలయ ప్రాకారాలు దీనిలో ఉంటాయి. ఆలయం ప్రత్యేకత ఈ ఆలయం 1692లో నిర్వహించింది కాబట్టి స్వామికి ఎవరైతే దర్శనం చేసుకుంటారో తల్లి కోరిక మీద నిర్వహణ జరిగింది కాబట్టి సంతానం లేని వారు కానీ లేదా ఈటి బాధలు ఉన్నవారు కానీ ఇతరత్ర బాధలు ఉన్నవారు స్వామిని దర్శించినట్లయితే ఆ స్వామికి అనుగ్రహం ద్వారా ఇప్పటి వరకు అందరికీ అన్ని బాధలు పోయి సంతోషంగా ఉన్నారు. ఇక రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో బుధవారం వడగళ్ల వర్షాలు కురిసి పంటలు దెబ్బతిన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం చేకూర్చింది. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రానికి తెచ్చిన ధాన్యంలో 500 క్వింటాల వరకు తడిసిపోయింది, కొంత కొట్టుకుపోయింది. మండలంలో పలు చోట్ల కోతకు సిద్ధంగా ఉన్న ధాన్యం నేలరాలిపోయింది. తక్షణమే ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరారు.
ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మెర్రాయిపల్లిలో మండల వైద్యాధికారి సంజీవ్ రెడ్డి ఎంపీపీ నేతృత్వంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలెవరూ భయపడకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకొని కరోనా నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మొంగని శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులు సడిమెల్ల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. గ్రామాలకు వచ్చి చాలా మంది వృద్ధులు ఇట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ హాస్పిటల్కి రావడం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమే వాళ్ళ విలేజ్కి వచ్చేసి అందరి 100% అబవ్ 45 years వాళ్ళందరికీ టార్గెట్ చేసుకొని వాళ్ళందరికీ కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలనే ముమ్మర ప్రోగ్రామ్ మిషన్ మోడ్లో మేము వచ్చినాం. ఇక్కడికి ఈరోజు మన ముర్రేపల్లి గ్రామంలో వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసినాం. ఇట్టి అవకాశం అందరూ సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు ఏం లేదు, ఒక జస్ట్ ఆధార్ కార్డు ఒకటి తీసుకొచ్చుకొని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు అబ్జర్వేషన్లో ఉండాలి. మళ్ళీ సెకండ్ డోసు 28 days తర్వాత వచ్చి మళ్ళీ తీసుకోవాలి. జస్ట్ సైడ్ ఎఫెక్ట్లు ఏం లేవు, ఎవరు బాగా చింతపడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ప్రతిష్టంగా తీసుకొని ఇవాళ మనం ఆరోగ్యమైన తెలంగాణ ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా మన ఊరికే వచ్చి మన ఇంటికి వచ్చి ఇస్తున్నారు కాబట్టి అందరం సద్వినియోగం చేసుకోవాలి. అన్ని గ్రామాల్లో దాదాపు వారం రోజుల్లో ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా అనివార్య కారణాల వల్ల తీసుకోకుండా కూడా మళ్ళీ పోతుగల్ హాస్పిటల్కి పోయి కూడా తప్పకుండా తీసుకోవాలి, అక్కడ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దూదెడ్డ గ్రామంలో మండల స్థాయి విద్యా వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలలో 15,000 మంది విద్యా వాలంటీర్లుగా విధులు నిర్వహించారని, కరోనా మూలంగా ప్రభుత్వం పాఠశాలను మూసివేయడంతో విధుల్లో నుండి తొలగించడంతో తాము అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని అన్నారు. విద్యా వాలంటీర్ల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ప్రభుత్వం విద్యా వాలంటీర్లని రెన్యువల్ చేసి ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర విద్యా వాలంటీర్ల సంఘం మండల కార్యదర్శి మహమ్మద్ రహీం అన్నారు. ఏమి పని చేసుకోవడానికి కూడా రావడం లేదు. ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు అందజేయడం లేదు. మా కేసీఆర్ గారు మాకు ఎన్నో రకాలుగా సహాయం చేస్తారని మేము భావించాము. మా ప్రభుత్వం కదా మాకు సహాయం చేస్తారు కదా అని మేము భావించినా కూడా ఎటువంటి గత సంవత్సరం కాలం నుండి కూడా మాకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా అందడం లేదు. మరి జీవో నెంబర్ 45 ప్రకారం విపత్తు నిర్వహణ చట్టం క్రింద మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్ట్యా మాకు విద్యా వాలంటీర్లు ఎటువంటి పని చేయాలో తోచకుండా వారు దుర్భరమైనటువంటి జీవితాలను వారు గడుపుతూ ఉన్నారు. వారు భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేకపోతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు పంతులు కదా, మీకేం పని ఇవ్వగలుగుతాం, మీరేం చేయగలుగుతారు అని మమ్మల్ని వెక్కిరించినట్టుగా, ఏళ్ళ చేసినట్టుగా ఎన్నో రకరకాలుగా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. మేము ఉపాధి హామీ పనికి వెళ్ళినా కూడా, మేము చదువు చెప్పినటువంటి పిల్లలు కూడా మేము ఆ పనికి వెళ్ళినా కూడా మమ్మల్ని చూసి నవ్వుతూ హేళన చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి దుర్భరమైన పరిస్థితుల్ని మేము ఎదుర్కొంటూ ఉన్నాము. ఎంతోమంది అప్పుల పాలై వారి జీవితాన్ని కొనసాగించలేక ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు. విపత్తు నిర్వహణ చట్టం కింద మాకు జీతాలు చెల్లించాల్సిందిగా, ఈ కరోనా లాక్డౌన్ కాలం నుండి కూడా మాకు జీతాలు అందించాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఉన్నాము. తర్వాత
మేము ఈ మమ్మల్ని గట్టెక్కిస్తుందని, మా ప్రభుత్వం అని, మా కేసీఆర్ గారు మమ్మల్ని ఆదుకుంటారని మేము ఎన్నో రకరకాలుగా మేము హైదరాబాద్ వెళ్ళి కూడా మేము ధర్నా చేయడం జరిగింది. మమ్మల్ని ఆదుకుంటామని కూడా మంత్రి గారు మాకు విన్నవించడం జరిగింది. అయినా కూడా మా పట్ల వారు దయ చూపించడం లేదు. మమ్మల్ని ఆదుకుంటామని చెప్పినా కూడా వారు విపత్తు నిర్వహణ చట్టం కింద మాకు వేతనాలు చెల్లిస్తారని మాకు హామీ ఇచ్చారు. అయినా కూడా మేము ఎన్ని రకాలుగా మా కష్టాలను విన్నవించుకున్నా, మా బాధల్ని చెప్పుకున్నా కూడా ప్రభుత్వము మా పైన కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అదే ప్రైవేట్ టీచర్లకు మరి 2,000 రూపాయలు 25 కిలోల బియ్యము అందజేయడం జరుగుతుంది. మరి మేమేం పాపం చేశాం? మేమేమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ప్రాణవాయువుకు పెరుగుతున్న డిమాండ్, విశాఖ స్టీల్ ప్లాంట్ వైపు మళ్లుతున్న పలు రాష్ట్రాల ఆశలు. మెదక్ జిల్లా బొల్లారం మత్తడికి చేరుకున్న గోదావరి జలాలు, పూజలు చేసిన మంత్రి హరీష్ రావు. కరోనా వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం బాటలు వేసింది, టీడీపీ అధికార ప్రతినిధి కాకి గోవింద్ రెడ్డి ఆరోపణ. సూర్యాపేట జిల్లా మద్దిరాలలో కస్తూర్బా బాలికల పాఠశాల భవన నిర్మాణం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోదారి కిషోర్ కుమార్. గోల్కొండ బస్తీ దవాఖానాలో ఇబ్బందులు పడుతున్న రోగులు, అన్ని సౌకర్యాలు కల్పించాలంటూ ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం. నమస్కారం.